అది 1917 ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోరాగఢ్ ప్రావిన్స్లో ఉన్న ఒక చిన్న గ్రామం సిండి. చుట్టూ దట్టమైన అడవి, సుదూరంగా మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతాలు. కానీ అక్కడ జరిగింది ఒక మారణ హోమం, ఎంతోమంది అభాగ్యుల బలిదానం. తన రాకాసి కోరలతో ఎన్నో కలలను చిదిమేసిన ఒక నరభక్షకి కథ ఇది. ఆ ఊరికి వచ్చే ఒక ముసలి పోస్ట్ మ్యాన్ అక్కడి ప్రజలను కాపాడదలచి తన శక్తికి మించిన ప్రయత్నంతో ఈ పులిని ఎదుర్కొని ఎలా చంపగలిగాడో తెలిపే యథార్థ సంఘటన ఇది. హలో ఫ్రెండ్స్, నా పేరు డగ్లాస్. నా వయసు 52. నేను 30 సంవత్సరాల నుంచి బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్లో పోస్ట్ మ్యాన్గా పనిచేస్తున్నాను. నేను పుట్టింది పెరిగింది కూడా ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే. అందువలన నేను బ్రిటిష్ వాడినైనా నా నరనరాల్లో భారతీయత జీర్ణించుకుపోయింది. హిందీ కానీ గఢవాలి భాష కానీ ఏదైనా అనర్గళంగా మాట్లాడగలను. మరొక 10 రోజుల్లో నాకు రిటైర్మెంట్ రాబోతోంది. ప్రస్తుతం నేను పితోరాగఢ్ హెడ్ పోస్ట్ ఆఫీస్లో డాక్ మ్యాన్గా పనిచేస్తున్నాను. నాకు గవర్నమెంట్ వారు ఇచ్చిన ఒక పాత మోటార్ సైకిల్ మీద చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉత్తరాలు కలెక్ట్ చేసుకుని వచ్చి హెడ్ పోస్ట్ ఆఫీస్లో జమ చేయడం నా విధి. ఈ ప్రదేశమంతా దట్టమైన అడవితో లోయలతో కూడి ఉంటుంది. దాదాపు నాకు అలాట్ చేయబడిన గ్రామాలన్నీ 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. తెల్లవారుజామునే బయలుదేరి మధ్యాహ్నంకు ఉత్తరాలు తీసుకుని మరలా సాయంత్రం చీకటి పడేలోపు పితోరాగఢ్ చేరుకోవడం నాకు అలవాటు. అది ఆగస్టు నెల. ఇక్కడి పర్వతాల నడుమ విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. అప్పుడే నాకు ఒక అదనపు పని అప్పగించబడింది. ఒక చాలా ఇంపార్టెంట్ అయిన టెలిగ్రామ్ ఇక్కడకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఫారెస్ట్ చెక్ పోస్ట్లో ఇచ్చి రమ్మని పైనుండి ఆదేశం వచ్చింది. బ్రిటిష్ గవర్నమెంట్ వారి నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. ఇచ్చిన ఆదేశాలు ఎటువంటి పరిస్థితిలోనైనా పూర్తి చేయాలి, లేదా శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. వేరొక మార్గం లేక నేను ఆ టెలిగ్రామ్ తీసుకుని మరునాడు ఉదయమే బయలుదేరాను. ఆకాశం మేఘావృతమై ఉంది. ఏ క్షణమైనా వర్షం పడచ్చు. నే వెళ్ళే దారంతా మట్టి రోడ్డు. లోయల మధ్యలో ఉంపులు తిరుగుతూ ఆ దారి వెళ్తుంది. క్షణం ఆదమరిచిన లోయలోకి పడిపోవడం ఖాయం. నేను వెళ్ళవలసిన చెక్పోస్ట్ దట్టమైన అడవి మధ్యలో ఉంటుంది. అక్కడికి చేరాలంటే 8 గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. రాత్రికి అక్కడే ఉండి మరునాడు ఉదయమే బయలుదేరి మార్గమధ్యంలో మరికొన్ని గ్రామాలలో ఉత్తరాలు బట్వాడా చేసి సాయంత్రంలోపు పితోరాగఢ్ చేరుకోవాలన్న ప్లాన్ నాది. నా మోటార్ సైకిల్ నెమ్మదిగా అడవిదారిలో కదులుతోంది. అటువైపు ఇటువైపు ఉత్తరాలు నింపిన నా తోలు సంచులు వేలాడుతున్నాయి. నా బైక్ శబ్దం భయంకరంగా ప్రతిధ్వనిస్తోంది. నా మనసంతా ఎన్నో ఆలోచనలతో నిండిపోయింది. 10 రోజుల తర్వాత రిటైర్మెంట్ తీసుకుని డెహ్రాడూన్లో ఉన్న మా ఇంటికి వెళ్ళిపోవాలి. నా భార్య కూతురు ఎంతో ఎదురు చూస్తున్నారు. అలా ఊహల్లో విహరిస్తున్న నాకు చల్లటి చినుకులు తట్టి లేపాయి. అప్పటికి నేను 30 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉన్నాను. సాయంత్రం 3 గంటలవుతోంది. చూస్తుండగానే ఆ చినుకులు భారీ వర్షంగా మారాయి. తుఫాను గాలితో ఆ ప్రదేశమంతా బీభత్సంగా మారింది. నా బట్టలు ఉత్తరాలు తడిచిపోతూ ఉండడంతో నేను ఎక్కడన్నా ఆగుదామని మంచి ప్రదేశం కోసం వెతకసాగాను.
అంతలో కొద్ది దూరంలో పెద్ద పెద్ద రాళ్ల మధ్యలో ఒక గుహలాగా కనపడింది. ఒక మనిషి పట్టేంత సందు ఉంది. ఇక ఏ మాత్రం ఆలోచించకుండా బైకును రోడ్డు పక్కనే ఆపి అక్కడి నుంచి పక్కగా లోయవైపు 20 అడుగుల దూరంలో ఉన్న ఆ గుహకు చేరుకున్నాను. అక్కడంతా చీకటిగా ఉంది. నా బ్యాగ్లోంచి టార్చ్ లైట్ తీసి లోపలికి చూశాను. లోపల 10 అడుగుల ఖాళీ స్థలం ఉంది. కింద నేలపై చూస్తే చాలా జంతువుల ఎముకలు పడి ఉన్నాయి. నాకు వెంటనే అర్థమైంది అది ఏదో క్రూర మృగానికి చెందిన నివాస స్థలమని. కానీ నాకు మరో మార్గం లేదు. బయట ఉంటే నా ఉత్తరాలు తడిచిపోవడం ఖాయం. అదే జరిగితే నా ఉద్యోగానికి ప్రమాదం. అందువల్ల అక్కడ కొంచెం సేపు వర్షం తగ్గేదాకా కూర్చుందామని నిశ్చయించుకున్నాను. అక్కడకు 2 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంది అని నాకు తెలుసు. అక్కడకు వెళ్ళి తలదాచుకోవచ్చు. కానీ అంత సమయం లేదు. వర్షం జోరుగా పడుతోంది. నా బ్యాగ్లోంచి నేను తెచ్చుకున్న ఫ్లాస్క్ తీసి కొంచెం కాఫీ కప్పులో పోసుకుని తాగాను. గుహ అంతా మాంసంతో కుళ్ళిన కంపు. ఆ దుర్గంధం భరించరానిదిగా ఉంది. ఒక అరగంట తర్వాత వర్షం శాంతించింది. నేను బయలుదేరుదామని నా బ్యాగ్స్ 2 తీసుకోబోతుండగా దూరంగా బార్కింగ్ డియర్ అలారం కాల్ వినపడింది. చెవులు రిక్కించి వినగా ఒక పులి గాండ్రింపు సన్నగా వినపడింది. నాకు అర్థమైంది అది ఒక పులి గుహ కావచ్చు. మరి కొంచెం సేపటిలో అది అటువైపే రావచ్చు. వెంటనే అక్కడి నుండి బయటపడి బైక్ ఎక్కి నా ప్రయాణం మొదలుపెట్టాను. దారి అంతా బురద బురదగా మారిపోయింది. నా మోటార్ సైకిల్ను బ్యాలెన్స్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. 1 కిలోమీటర్ దూరం వెళ్ళగానే రోడ్డు మీద కొంతమంది కోయవాళ్లు నన్ను ఆగమని ప్రాధేయపడ్డారు. నేను ఆపి విషయమేమిటి అని అడుగుగా వారు అటుపక్కగా ఉన్న సిండి గ్రామం నుండి వస్తున్నామని, మాకు సహాయం చేయమని ప్రాధేయపడుతూ అడిగారు. నేను చేస్తాను అని వాళ్ళకి మాట ఇచ్చి జరిగింది చెప్పమన్నాను. క్రితం రోజు రాత్రి ఒక పులి వారి గ్రామానికి వచ్చిందని, ఒక ఇంటి నుండి ఒక పిల్లవాడిని నోట కరుచుకుని అడవిలోకి ఎత్తుకెళ్ళిందని ఏడుస్తూ చెప్పారు. ఇప్పటికే ఇలాంటి పులిదాడులు గత నెల రోజులుగా చాలా జరిగాయని, భయం గుప్పెట్లో బతుకుతున్నామని, ఎలాగైనా తమను కాపాడమని వేడుకొన్నారు. నా మోటార్ సైకిల్ చప్పుడు విని వారు పరిగెత్తుకొచ్చామని, ఈ పులి బారి నుండి తమను కాపాడమని ప్రాధేయపడ్డారు. వారు నా కాళ్ళు పట్టుకొని, మీరు వెళ్ళవద్దు సాహెబ్, ఈ పులి బారి నుండి మమ్మల్ని కాపాడండి అంటూ వారు మొరపెట్టుకోవడం నా గుండెను కలచివేసింది. నేను వారికి తప్పకుండా సహాయం చేస్తానని, కానీ ఇప్పుడు నేను అత్యవసరంగా ఒక టెలిగ్రామ్ను ఫారెస్ట్ చెక్ పోస్ట్లో ఇవ్వవలసి ఉందని, అందువల్ల రేపు ఉదయం తిరిగి వచ్చేటప్పుడు తప్పకుండా వారి గ్రామానికి వచ్చి తగిన సహాయం చేస్తానని చెప్పి ముందుకు బయలుదేరాను. ఇంకా నేను వెళ్ళవలసిన చెక్పోస్ట్ 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అడవి దారిలో నాకు 2 గంటల సమయం పట్టవచ్చు. అప్పటికే సాయంత్రం 4 కావస్తోంది. అడవిలో చాలా తొందరగా చీకటి పడుతుంది. చీకట్లో ప్రయాణం చాలా కష్టం. అందువల్ల నా బైక్ వేగం పెంచి ముందుకు సాగాను. నా మనసులో ఎన్నో ఆలోచనలు. రేపు ఈ ఊరు వారికి ఏ విధంగా సహాయపడగలను? నా దగ్గర కనీసం ఒక రైఫిల్ కూడా లేదు. పులిని చంపాలంటే చాలా ప్లానింగ్ కావాలి. మంచి తుపాకీ కావాలి. ఓర్పుతో వేచి చూడాలి. అసలే నాకు సమయం చాలా తక్కువ ఉంది. బట్వాడా చేయాల్సిన ఉత్తరాలు చాలా ఉన్నాయి. నాకు 20 ఏళ్ల వయసులో ఈ ఉద్యోగంలో చేరకముందు అడవిలో వేట అనుభవం చాలా ఉంది. నేను నా మిత్రుడు కలిసి ఎన్నో జింకలను, దుప్పులను వేటాడడం, మా మామయ్యతో ఎన్నోసార్లు పులి కోసం మంచం మీద కూర్చుని చంపిన అనుభవం నాకు ఉంది. కానీ నా వయసు ఇప్పుడు 52. ఈ వయసులో ఇంత సాహసం చేస్తూ ఆ పులిని మట్టు పెట్టడం నా వల్ల అయ్యే పనేనా అనుకుంటూ నా మోటార్ సైకిల్ని నడపసాగాను. మిత్రులారా, ఈ బ్రిటిష్ పోస్ట్ మ్యాన్ డగ్లాస్ తన వయస్సును లెక్క చేయకుండా పోరాడి ఈ పులిని ఎలా చంపగలిగాడో పార్ట్ 2లో చూద్దాం.
ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం నా నెక్స్ట్ వైల్డ్ హర్రర్ స్టోరీలో. జై హింద్, శుభరాత్రి.